హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ 8వ తరగతి థెరపీ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రామం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక తెలిసిన విషయం, శాంతి పొద్దుట్ నుంచి ఏమీ తినలేకపోతుంది. వికారం వేవిళ్ళు కనుక ఏది తినటం కుదరదు. పొద్దుట్ నుంచి తాగిన నిమ్మరసం, కాస్త జావా, అది తప్ప మరేది నోట్లోకి పోవటం లేదు. డాక్టర్ మొదట్లో చెప్పిందే, మరో 2-3 వారాల్లో అంతా సర్దుకుంటుంది. రామానికి ఏం చేయాలో తెలియలేదు. అసలే అది మొదటిసారి తమకి ఈ విషయం. పోనీ కొంచెం టీ కానీ గ్లూకోజ్ వాటర్ కానీ తాగుతావా అడిగాడు. వద్దు, ఇంటికి ఫోన్ చేశాను. మా అమ్మ ఏమీ తినొద్దని నిమ్మకాయ బద్ద నాలిక మీద రాసుకోమని చెప్పింది. డాక్టర్ ఏదైనా తినొచ్చన్నారుగా. క్రితంసారి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ చెప్పిన విషయం గుర్తుకొచ్చి అడిగాడు రామం. ఆవిడకేం ఎన్నైనా చెబుతుంది. మా అమ్మకి తెలిసినంత ఆవిడికి తెలియొద్దు. రామానికి ఏం చెప్పాలో తెలియలేదు. ఏమంటే ఎటొస్తుందో తెలియక కనుక నోరు మూసుకున్నాడు. మరో 2 వారాలు ఇలాగే గడిచాక నెమ్మదిగా వికారం అది పోయి నెమ్మదించింది శాంతికి. అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. డెలివరీకి ఫలానా రోజు అన్నారు. కానీ 1 వారం అటు ఇటుగా ఉండటం మంచిదే కదా. ఈ వార్తలన్నీ ఎప్పటికెప్పుడు ఇండియాలో మామకి చేరుతూనే ఉన్నాయి. 7వ నెల రామం అమ్మ నాన్న దిగారు. శాంతిని చూడటానికిను డెలివరీ టైంలో సహాయానికిను. అసలు వాళ్ళని అమెరికా రప్పించటానికి ఓ ప్రహసనం. శాంతి తన అమ్మని నాన్నని పిలుద్దామంటే వాళ్ళు వద్దు అని, తన తల్లి తండ్రిని రమ్మన్నానని రామం వాదన. ఏదైతేనేం మొత్తానికి అయ్యవారి మాట నెగ్గితే సరే, ఎవరైతే ఏమిటని ఆవిడ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఫోన్ మీద మా అమ్మ ఎప్పటికప్పుడు తనకి సలహాలు ఇస్తుంది కదా. అదీ కాక అత్తగారు మంచిదే. మరో ఆడమనిషి సహాయం ఉంటుంది కనుక ఏం కంగారు లేదు. 5వ నెలలో మరోసారి స్కానింగ్ చేసి చెప్పిన విషయం, పుట్టేది తప్పకుండా వంశోద్ధారకుడే. రామానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అనిపించిన తల్లికి శాంతికి ఇండియాలో మా అమ్మగారికి అద్భుతమైన వార్త ఇది. అప్పటినుంచి వాళ్ళని పట్టడం గగనమైపోయింది రామానికి. శాంతికి అత్తగారు వచ్చినప్పటి నుండి జీవితం సుఖంగానే ఉంది కూడా. అత్తగారు పుట్టబోయే మనవడి మీద ప్రేమో మరి కోడలి మీద ప్రేమో శాంతిని బాగానే చూస్తుంది. అయితే రామం జీవితం మాత్రం మరింత జటిలమైంది. దీనికి కారణం, ఇప్పుడు అమెరికా వచ్చిన రామం తల్లి ఇండియాలో ఉన్న శాంతి మా అమ్మ కూడబలుక్కుని శాంతిని ఏం చేయాలో, ఏం తినాలో, ఏం తినకూడదో చెప్తున్నారు. అందులో విషయాలు కొన్ని వింటే రామానికి మతిపోయే పరిస్థితి. ఆ విషయాల ప్రకారం రోజు తీరిక ఉన్నా లేకపోయినా బండి మీద షాపులన్నీ తిరిగి అడిగినది తెచ్చిపెట్టడం ఒక ఎత్తైతే, రెండవది అసలు ఆ అడగనివి ఏ షాపులో ఉన్నాయో, ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవటం. కొత్త కొత్త పేర్లు, వింతలు, విషయాలు తెలుస్తున్నాయి రామానికి. మొదటిది దొరికిన స్వీట్లు కొనటం. ఇది ఈజీగా ముగిసిపోయింది. వారాంతం పటేల్ స్టోర్లో, ఇంకా మిగతావి కేకులో, కాకరకాయలో అవి అమెరికన్ గ్రోసరీలో దొరుకుతాయి. రెండవది పుల్ల మామిడికాయ కొనాలి. మామిడికాయ ఎలాగో అలా సంపాదించొచ్చు, కానీ అది పులుపో కాదో ఎలా తెలుస్తుంది? దానికి 2-3 ట్రిప్పులు. మరోసారి కావలసినది సొంటి పొడి. దీనికి మరోసారి తిరగాల్సి వచ్చింది. అల్లంలా ఉండే సొంటి అయితే దొరికింది, కానీ ఇండియా మా అమ్మగారి ప్రకారం సొంటి పొడి అన్నంలో కలుపుకొని తినవలసిందే. దాన్ని పొడి చేయటానికి రామమ్మ ఇంట్లో ఉన్న మిక్సీ ట్రై చేయబోయింది, కానీ కుదరలేదు. అందుకు స్థానిక గుడిలో పెద్ద మనిషి ఇచ్చిన సలహా మాత్రం అద్భుతంగా పనిచేసింది. కాఫీ గ్రైండర్ అని వాల్మార్ట్లో అమ్ముతారు $20కి. అది అద్భుతంగా పనిచేసింది సొంటి పొడికి. ఏదైనా గొడవ వస్తే అర్ధరాత్రి అపరాత్రి గైనకాలజిస్ట్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇదో ప్రాబ్లం అని, అదో ప్రాబ్లం అని. ఆవిడ చెప్పింది విని ఇంట్లో చెప్తే అదంతా తప్పు అని కొట్టిపారేసి మా అమ్మ చెప్పినట్టు ఏ నిమ్మకాయ నోట్లో పెట్టుకోవటం, లేకపోతే ఆవిడ ఫోన్లో చెప్పిన కషాయం తాగటం. ఇంతోటి పనికి తనని అర్ధరాత్రి డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పటం ఎందుకో అని రామానికి అనిపించిన, నోరెత్తితే ఏమవుతుందో తెలుసు కనుక నోరు మూసుకోవటం.
8వ నెలలో తగిలిన తల మీద బొప్పి పుట్టే విషయం. పుట్టే కొడుకు తెల్లగా ఉండాలంటే కుంకుమ పువ్వు తినాలి. ప్రతి దానిలో కలుపుకొని పాలల్లో వేసుకుని తాగితే మరింత మంచిది. కుంకుమ పువ్వు కోసం మళ్ళీ మార్కెట్ మీద పడ్డాడు రామం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో, అయినా గుర్రం తోక వెంట్రుక దగ్గర నుంచి పిల్లి మీసాల దాకా అన్నీ అమ్మే పటేల్ స్టోర్ ఉండగా ఎందుకు చింత? వెళ్ళి అడిగాడు రామం షాపులో. పటేల్ గురువు బయటకి తీసి ఇచ్చి అడిగాడు నవ్వుతూ, డెలివరీ టైం ఎప్పుడండి? వారిని వీడికి కూడా తెలిసిపోయిందే అనుకుంటూ చెప్పాడు రామం. మరో 2 నెలల్లో. ఇది ఎంతండి? $24. పటేల్ చెప్పింది విని కళ్ళు తేలేస్తుంటే ఆయనే చెప్పాడు, దీన్ని స్పానిష్ సాఫ్రాన్ అంటారు. చాలా ఖరీదు. చిన్న బాక్స్ అయినా గ్రాముల లెక్కలో అమ్ముతాం. ఎక్కువ వాడక్కర్లేదు. క్యాష్ ఇస్తారా కార్డా? అది పట్టుకొచ్చాక దాన్ని తాగటానికి శాంతికి డోకు, దాని కంపుకి వాసనకి తాగి తీరాలని మా అమ్మగారి ఆర్డర్. గ్లాసు పాలల్లో ఆ కుంకుమ పువ్వు వేసి నోటి దగ్గర ఉంచటం అత్తగారి పని. అది మింగలేక కక్కలేక అవస్థ పడుతుంటే పోనీ అని వదిలేయటం. 50 గ్రాముల కుంకుమ పువ్వుకి $24 తగిలేసినందుకు రామానికి కోపం. ఏమీ చేయలేని పరిస్థితి. 9వ నెలలో గైనకాలజిస్టు దగ్గర అడిగేశాడు రామం. ఏమైతే అదే అయ్యింది అని. ఇలా స్పానిష్ సాఫ్రాన్ పాలల్లో కలిపి తాగితే బిడ్డ రంగు మారుతుందట అని. పక్క నుంచి శాంతి చెయ్యి గిల్లుతూనే ఉంది అడగొద్దని. అయినా అడిగేశాడు రామం. శాంతి ముఖం ముడుచుకోవటం అందరూ చూసిందే. ఇలాంటివి చాలా చూసిందేమో. ఆవిడ నవ్వుతూ అంది, అబ్బే, బిడ్డ రంగు జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ తాగే పాల మీద, అందులో కలుపుకునే పంచదార మీద ఉంటుందా? సరిగ్గా ఆలోచించండి. కానీ ఏవో మూఢనమ్మకాలు. వద్దు. అయినా మీరిద్దరూ పుట్టే బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించాలి, కానీ రంగు మీద కాదు. వెనక్కి ఇంటికొస్తుంటే దారిలో శాంతి ముఖం మార్చుకోవటం, ఇంటికొచ్చాక అత్తగారితో ఇదంతా చెప్పటం అయ్యాక అందరూ కలిసి రామానికి అక్షింతలు జల్లారు. రామం అమ్మ అయితే కాస్త గౌరవంగానో కటువుగానో ఇంకా నోరు మూసుకోరా అనేసింది కూడాను. మొత్తానికి డెలివరీ రోజుకి పండంటి కొడుకే ఆరోగ్యంగా పుట్టాక తెల్లగా ఉన్నాడు. మరో 2 రోజులకి ఇంటికొచ్చారు. తెల్లటి మనవణ్ణి చూసుకుని అత్తగారు అనుక్షణం మురిసిపోతూ ఎప్పటికప్పుడు ఇండియాలో మా అమ్మగారికి చెప్తూనే ఉంది ఈ విషయాలన్నీ. ఆవిడ అక్కడ సంతోషంతో బొబ్బట్లు చేసి ఇంట్లో అందరికీ పెట్టింది. గైనకాలజిస్ట్ సరిగ్గా చూసి మంచి మంచి మందులు అవి ఇవ్వటం, హాస్పిటల్లో సరిగ్గా చూడటం వల్ల అంతా బాగా జరిగింది. వాడి రంగు మన దగ్గర నుంచి వచ్చిందే సంతోషంగా అన్నాడు రామం కొడుక్కి 2 నెలలొచ్చాక. చాచా, ఆ గైనకాలజిస్ట్ ఏం చేసింది? మా అమ్మ చెప్పినట్టు కుంకుమ పువ్వు అవి వాడాను. అత్తగారు చెప్పినట్టు అన్నీ సరిగ్గా తిన్నాను. అందుకే మావాడు ఆరోగ్యంగా తెల్లగా ఉన్నాడు. అవును కదండీ? శాంతి అత్తకేసి చూస్తూ అంది. అత్తగారిని పొగిడితే తనకొచ్చే సుఖం ఏ కోడలికి తెలియదు కనుక. ఒకసారి తన మీద అటువంటి మాట, అందులోనూ కోడలి నోట్లో నుంచి రాగానే ఆవిడ రెచ్చిపోయింది. అవును, డాక్టర్లకేం తెలుసు? మాకైతే ఇటువంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకేమో పుస్తకాల్లో ఏముందో అదే తెలుసు, అదే చెప్తారు. వాళ్ళెప్పుడూ అంతే. ఇండియా అయినా అమెరికా అయినా. అమ్మ అలా అంటావేంటే? పాపం ఆవిడ ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా విసుక్కోకుండా అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పి ఎంత హెల్ప్ చేసింది. అందులోనూ ఆవిడ ఈ ఊళ్ళో బాగా పేరున్న డాక్టర్. దాందేముందిరా, వాళ్ళందరూ అలాగే చేస్తారు. మామగారు ఇండియా నుంచి, నేను ఇక్కడ ఉండి చేసిన సహాయం నీకు కళ్ళకు కనపట్లేదు కానీ డాక్టర్కి వెనకేసుకొస్తున్నావా? ఈసడించింది రామమ్మ. ఏమనటానికి తోచక రామం తండ్రి కేసి చూశాడు. కనీసం ఆయనైనా తనకి వత్తాసు పలుకుతాడేమోనని. ఆయన ఇవన్నీ విన్నాడో లేదో కానీ నిమిత్త మాతృడిలాగా టీవీలో వచ్చే ఏదో ఛానల్లో తెలుగు సినిమా హీరో చొంగ కార్చుకుంటూ హీరోయిన్ చుట్టూ తిరిగి పాడే పాట వినడంలో నిమగ్నమై ఉన్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.